హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మనం మొత్తానికి మనం ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మనకి మళ్ళీ రిటర్న్లో అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ రావడానికి కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి అప్లై చేయడానికి ఏ సర్టిఫికేట్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. ముందు మీ క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే ఓసీఓలు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. బీసీ అంటే ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, ఈ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ అనే సర్టిఫికేట్ ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నాన్ క్రిమిలేయర్ అనే సర్టిఫికేట్ తీసుకురావాలంటే, నాన్ క్రిమిలేయర్ అంటే ఇన్కమ్ సంబంధించిన అన్నమాట. ఇన్కమ్ సంవత్సరానికి 5 lakhs కానీ 8 lakhs కానీ లోపు ఉంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దీనికి అవసరం అన్నమాట. ఇక్కడ రాసాను చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఓబీసీ వాళ్ళకి అవసరమే. తర్వాత ఎస్సీ ఎస్టీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సిందే. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 10th బేస్ మీద కాబట్టి 10th కానీ, మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ కానీ, ఈ రెండింటిలో ఏ సర్టిఫికేట్ ఉన్నా తీసుకొచ్చుకోండి. ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీఐ తెచ్చుకోవడమే బెటర్. మొత్తానికి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఈ 2 సర్టిఫికేట్లో ఏదన్నా మీరు తీసుకురావచ్చు. తర్వాత ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళడం మంచిది. కుదిరితే పాన్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు నెంబర్ అవసరమైంది. పాన్ కార్డు వచ్చేసి పాన్ కార్డు కూడా నెంబర్ అడుగుతుంటారు. పాన్ కార్డు కూడా తీసుకపోతేనే కొంచెం బెటర్. పాన్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, సరిపోతుంది. తర్వాత ఫోటో కావాల్సి ఉంటుంది. ఈ వాస్ ఫోటో వచ్చేసి ఏది పడితే అది ఉండకూడదు. మామూలుగా క్యాప్లు గీపులు ఏమేమి పెట్టుకోకుండా నార్మల్గా మామూలుగా స్టూడియోలో తీసుకుంటారు కదా, అట్లా ఫోటో తీసుకురావాలండి. సైడ్కి గిటికి ఏమి ఉండకుండా నార్మల్గా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంటే ఇంకా మంచిది, చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ అంటే మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. అంటే లాస్ట్లో అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటో ఇక్కడ ఉంటుంది, దాని కింద ఇక్కడ సిగ్నేచర్ అయితే ఎంటర్ చేస్తారు. సో దానికోసం మీరు వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రెంటిస్షిప్ చేస్తుంటారు కదా చాలామంది, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే దాని వాల్యూ చాలా ఉంటుంది, మనకి ఆ సర్టిఫికేట్ అయితే మిస్ అవ్వద్దు. తర్వాత ఫిజికల్లీ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ ఉంటారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. తర్వాత మనకు రైల్వేలో ఓసీ ఓబీసీ వీళ్ళకైతే అమౌంట్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో మొత్తానికి 500 ఒకరికి, 250 ఒకరికి ఛార్జ్ చేస్తారు. సో ఈ 500 ఛార్జ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రిటర్న్ చేస్తారు. వీళ్ళకి 250 కూడా రిటర్న్ చేస్తారు. సో ఇలా రిటర్న్ చేయాలంటే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. సో ఈ విధంగా అయితే మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అప్లై చేసుకోండి. మీరు మొబైల్లో వస్తే మొబైల్లోనే చేసుకోండి, లేదనుకుంటే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనకు చాలా కామెంట్స్లో ఈ కామెంట్ వస్తుంది, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని. ఒకసారి చూసి ఇవన్నీ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.